ఇది టాలీ ఆటో బ్యాకప్ ఫోల్డర్స్. ఇవి నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను టాలీలోకి వెళ్తున్నాను. టాలీ లోడ్ చేస్తున్నాను. సో ఇది చూడండి, బ్యాకప్ కంపెనీ అని అడుగుతుంది. ఎస్ చేస్తున్నాను. సో ఇప్పుడు టాలీ నుంచే నేను ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ, సో ఒక బ్యాకప్ ఫోల్డర్ అయితే వచ్చిందనమాట. ఇందాక నేను డిలీట్ చేశాను కదా, అది ఇక్కడ మళ్ళీ బ్యాకప్ తీసుకుంది టాలీ ప్రైమ్. ఓకే, సో ఈ విధంగా మనం మన టాలీ ప్రైమ్ అనేది మనకు కంపెనీ క్లోజ్ చేసినప్పుడు బ్యాకప్ కావాలా, లోడ్ చేసినప్పుడు కావాలా, లేదంటే టాలీ అప్లికేషన్ క్లోజ్ చేసినప్పుడు కావాలా, టాలీ అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు కావాలా అనేది మనమైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు టాలీ అప్లికేషన్ క్లోజ్ చేసినప్పుడు, ఎండ్ అయినప్పుడు బ్యాకప్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఆల్ కంపెనీస్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఓకే, నేను టాలీ ప్రైమ్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో టాలీ ప్రైమ్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు ఇందాక ఎంత ఉండే, మనకి ఎన్ని ఫోల్డర్స్ ఉండే, ఓకే మనకు ఒకటే ఉండే ఇందాక. ఓకే, ఇప్పుడు ఇంకొకటి వచ్చిందనమాట. యాజ్ మనకు టైం కూడా కనిపిస్తుంది చూడండి, 7:40 అని చెప్పేసి. ఓకే, సో ఈ విధంగా టాలీ ప్రైమ్ని మనం అయితే ఈ యొక్క బ్యాకప్ అనేది ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. సో ఇది కస్టమైజేషన్ అనమాట. టీడీఎల్ కోడ్ ద్వారా మాత్రమే మనం టాలీ ప్రైమ్ని ఈ విధంగా బ్యాకప్, ఆటో బ్యాకప్ అనేది మనం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో అది నేను కోడ్ అయితే నేను రాశాను. సో ఇక్కడ డేటాలో ఆటో బ్యాకప్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ మీరైతే ఆటో బ్యాకప్ ఫోల్డర్ పాత్ అయితే ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఈవెంట్స్ అనమాట. లోడ్ చేసినప్పుడు, లేకపోతే క్లోజ్ చేసినప్పుడు, టాలీ అప్లికేషన్ క్లోజ్ చేసినప్పుడు, టాలీ అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు, మనకి ఎప్పుడు బ్యాకప్ కావాలంటే అప్పుడైతే మనం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేం లేదనమాట. సో ఆటోమేటిక్గా అది బ్యాకప్ అనేది తీసుకుంటూ ఉంటుంది. వన్స్ ఈ యొక్క బ్యాకప్ అనేది అవుతుందా లేదా అనేది మనం టాలీ ప్రైమ్ నుంచే ఈ బటన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు అనమాట. చూడండి, ఓకే, సో ఇక్కడ డేట్ వైజ్గా మనకి బ్యాకప్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం ఏ రోజుకి ఆ రోజు బ్యాకప్ మనం చూసుకొని డిలీట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. ఓకే, టాలీ ప్రైమ్ నుంచే మనం బ్యాకప్ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇదని డిలీట్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో నేను అగైన్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు కంపెనీ సెలెక్ట్ చేసుకున్నానో, ఇప్పుడు కంపెనీని నేను క్లోజ్ చేసినప్పుడు నాకు బ్యాకప్ కావాలని చెప్పి ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంపెనీని నేను క్లోజ్ చేస్తున్నాను, సెట్ చేస్తున్నాను. ఓకే, సో బ్యాకప్ అనేది అయిపోయింది చూడండి. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు ఫోల్డర్ చూపిస్తాను. ఇందాక మనం డిలీట్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చింది చూడండి. సో ఈ విధంగా టాలీ ప్రైమ్లో ఆటో బ్యాకప్ అనేది మనం తీసుకోవచ్చు. దీనికి టీడీఎల్ ఫైల్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, సో ఇది టీడీఎల్ అనమాట. నేను టీడీఎల్ అయితే రాయడం జరిగింది. సో ఇది టీడీఎల్ బ్యాకప్ ఫోల్డర్ అయితే. ఓకే, సో మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో అంటే కాల్ అయితే చేయండి. 9848787308 నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్లయితే దీనికి సంబంధించి నేనైతే మీకు ఎంత అమౌంట్ అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా, సో ఇది చాలా యూజ్ అయితే అవుతుంది ప్రతి ఒక్క కంపెనీకి కూడా. ఒకసారి మీరు థింక్ చేయండి. మీకు కావాలనుకున్నట్లయితే నాకు వాట్సాప్ ఆర్ కాల్ అయితే చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.